అర్జున, నేను ఓడిపోయాను, ఒప్పుకోను. ఆ రోజు వీల్ స్టక్ అయింది, నేను కాదు. నేను పుట్టగానే సూతపుత్రుడు అని పేరు పెట్టి పుట్టిన దగ్గర నుంచి అన్నీ బాధలేచి ఇప్పుడు యుద్ధంలో కూడా ద్రోహమేనా? ఓ, వచ్చావా? రా. ఇది ధర్మం కాదు అర్జున. ఆ రోజు నేను హెల్ప్లెస్ గా ఉన్నాను. ఎందుకు అలా నవ్వుతున్నావు? ఇప్పుడు నేనేం తప్పు మాట్లాడాను? ధర్మమే లేని నువ్వు ధర్మం గురించి మాట్లాడుతుంటే కొంచెం నవ్వు వస్తుంది. నాకా? ద్రౌపదికి చేసిన అవమానం, పాండవులు చేసిన అన్యాయం, అభిమన్యుడికి చేసిన అరాచకం మర్చిపోయావా? కృష్ణ, అతను చేసింది తప్పే, కానీ అదే పని నేను చేస్తే తనకు నాకు తేడా ఏంటి? ఎక్కువ ఆలోచించకు అర్జున, ఇక్కడ నీ తప్పేం లేదు. మరి నా తప్పుందా? నాకేం అర్థం కావట్లేదు. ఇప్పుడు ఏం చేయాలో అస్సలు తెలియట్లేదు. అర్జున, నీ అస్త్రంతో నన్ను భయపెట్టాలని చూస్తున్నావా? ఒకటి గుర్తుపెట్టుకో, నేను కూడా బ్రహ్మాస్త్ర జ్ఞానాన్ని పొందాను. నా ప్రతి దాడికి సిద్ధంగా ఉండు. ఓం బ్రహ్మ. అసలు నాకేమవుతుంది? పరశురాముడి శాపం కాని పని చేయట్లేదు కదా? ఏం ఆలోచిస్తున్నావు అర్జున? ఎందుకు మౌనంగా ఉన్నావు? అంటే ముందున్నది మనవాడే కదా అని. మనవాడు అన్నప్పుడు ముందెందుకున్నాడు? అయితే ఇప్పుడేమంటావు? తప్పు నాదా? అవును, తప్పొప్పుకో. నాకు గెలుపు రాదని తెలిసినా ప్రయత్నించా. ఇక్కడ కూడా నాకు విన్నింగ్ పాయింట్ లేదు. క్షమించు కర్ణ, నేను ఇది ఇక్కడితో ముగిస్తున్నా. ధర్మం లేని వాడిని దైవం కూడా వదిలేస్తుంది.